హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా ఇప్పుడు ఒక మనిషి 100 సంవత్సరాలు బతకడం అంటేనే ఒక ఆశ్చర్యకరమైన విషయం. అలాంటిది మన పురాణాల ప్రకారం కొంతమంది వీరులైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవించే ఉన్నారు. అండ్ మరికొన్ని వేల సంవత్సరాలు జీవిస్తారు కూడా. మరి ఈరోజు మనం ఈ వీడియోలో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అండ్ కంటెంట్‌లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఈ టాపిక్‌పై ఇంట్రెస్ట్ ఉంటే లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనం చెప్పుకోబోయే ఫస్ట్ చిరంజీవి వచ్చేసి అశ్వత్థాముడు. మిగిలిన అందరు చిరంజీవులకి వరం కారణంగా చిరంజీవిత్వం వస్తే కేవలం అశ్వత్థాముడికి ఒక్కడికే శాపం కారణంగా చిరంజీవిత్వం వచ్చింది. నిజానికి పాండవులకు యుద్ధం చూసిన అశ్వత్థాముడు ఎలాగైనా వాళ్ళని దొంగ దెబ్బ తీయాలని చెప్పేసి అర్ధరాత్రి వాళ్ళు పడుకుంటుండగా పాండవులు అనుకుని ఉప పాండవుల్ని అతి కిరాతకంగా చంపేస్తాడు. అది చూసిన అర్జునుడు కోపంతో బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాన్ని అడ్డుకోవడం కోసం అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా దేవతలు వచ్చి వీటి వల్ల జరిగే అనర్థాలను వివరించి వెనక్కి తీసుకోమని చెప్తారు. దాంతో అర్జునుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థాముడికి మాత్రం ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక పక్కనే ఉన్న అభిమన్యుడి భార్య అయిన ఉత్తర వైపు గురి చూసి వదులుతాడు. ఇంకా ఆ దెబ్బతో ఉత్తర చనిపోతుంది కానీ అతని కడుపులో ఉన్న బిడ్డ మాత్రం కృష్ణుడి యొక్క లీల కారణంగా బతికే ఉంటది. దాని తర్వాత శ్రీకృష్ణుడు అశ్వత్థాముడి నుదుటిపై ఉన్న మణిని లాక్కొని కలియుగ అంతం వరకు చావుండదని మరియు ఇప్పుడున్న దెబ్బలతో అప్పటి వరకు జీవించి ఉంటావని చెప్పేసి శపిస్తాడు. దాని కారణంగానే అశ్వత్థాముడు ఇప్పటి వరకు చిరంజీవిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత మిగిలిన అతి తక్కువ మంది వీరుల్లో కృపాచార్యుడు కూడా ఒకరు. వరుసకు ద్రోణాచార్యుడికి బావమర్ది అయిన కృపాచార్యుడు కురుపాండవులిద్దరికీ చిన్న వయసు నుండి అస్త్ర విద్యలన్నీ నేర్పించాడు. కౌరవుల పక్షాన పోరాడిన కర్ణ, భీష్మ, ద్రోణులు వంటి వీరులు వాళ్ళ జీవిత సమయం మొత్తంలో తెలుసో తెలియకో ఏదో చిన్న తప్పైనా చేసి ఉన్నారేమో కానీ అదే కౌరవుల పక్షాన పోరాడిన కృపాచార్యుడు మాత్రం జీవిత కాలంలో ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. ఈవెన్ యుద్ధం కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా మరియు దివ్యాస్త్రాలు వాడడం వచ్చినా వాటిని వాడకుండా ఎంతో ధర్మంగా యుద్ధం చేశారు. అందుకే ఈయన యొక్క గొప్పతనానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఇతనికి కలియుగం అంతం వరకు చావుండదని చెప్పేసి వరమిస్తారు. 18 మహాపురాణాలు, 4 వేదాలు మరియు మహాభారతం. ఈ మూడిట్లో ఏ ఒక్కటి చదివి అర్థం చేసుకోవాలనుకున్నా ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఒకే వ్యక్తి ఈ మూడు ఎలా రచించారు మరియు ఇప్పటి వరకు ఎలా బతుకున్నారు ఎవరు అనుకుంటున్నారా? కురుపాండవులిద్దరికీ సొంత తాతైన మరియు ముల్లోకాల్లో గొప్ప ఋషుల్లో ఒకరైన వేదవ్యాసుడు. నిజానికి ఒక సాధారణ ఋషికి అంత జ్ఞానం ఉండదు, అసలు రాయలేరు కూడా. అందుకే శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుడిగా అవతారం ఎత్తి ఇవన్నీ రచించారు. అండ్ ఇంకా అతనికి చిరంజీవిత్వం ఎలాగొచ్చిందంటే బ్రహ్మదేవుడు ఇతని యొక్క జ్ఞానానికి ప్రసన్నుడే కలియుగం అంతం వరకు చావుండదని వరం ఇచ్చారు. అందుకే ఇప్పుడు సప్త చిరంజీవుల్లో ఒకరుగా వేదవ్యాసుడు కూడా ఉన్నారు. హాయ్ గైస్, ఇప్పటి వరకు బతికున్న 7 చిరంజీవుల గురించి చెప్పుకుంటున్న మన ఛానల్లో ఈ రోజు వీడియో వచ్చేసి ఆంజనేయ స్వామి గురించి. ఈయన గురించి ఏమన్నా అందరికీ తెలిసిందా అంటారా? నిజమే, కానీ తెలియని కొంతమంది కోసం. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళతో పోల్చితే ఈయనకు మాత్రం కొంచెం స్టోరీ స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా అయితే బ్రహ్మదేవుడు లేకపోతే విష్ణుమూర్తి వరం కారణంగా చిరంజీవిత్వం వచ్చింది. కానీ ఆంజనేయ స్వామికి మాత్రం చిన్న వయసు నుండి ఎన్నో దేవుళ్ళు మరియు దేవతల కారణంగా ఈ వరం వచ్చింది. బాల్యంలో సూర్యుడిని తిందామని వెళ్ళినప్పుడు ఇంద్రదేవుడు చంపేస్తారు కదా, అప్పుడు వాయుదేవుడిని శాంతించడం కోసం బ్రహ్మదేవుడు కలియుగ అంతం వరకు చావుండదని వరం ఇస్తారు. అండ్ దాని తర్వాత లంకకు వెళ్ళినప్పుడు సీతాదేవి ఆంజనేయ స్వామికి ఉన్న భక్తిని గుర్తించి చావుండదని వరం ఇస్తారు. అండ్ ఈవెన్ లాస్ట్ మొత్తం త్రేతాయుగం అయిపోయాక ఎప్పుడైతే రాముడు వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందో రాముడు ఆంజనేయ స్వామిని కలియుగం అంతం వరకు ఇక్కడ ఉండి రామరాజ్యం ఉండేలా చూసుకోమని చెప్పి వరం ఇస్తారు. దాని కారణంగా ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు చిరంజీవిగా ఉన్నారు. పార్ట్ 5/7 సొంత ఇంట్లో వాళ్ళని మరియు రాజ్యంలో ప్రజల్ని వదిలి ధర్మం వైపు నించోవడమే కాకుండా తన సొంత అన్నయ్య అధర్మ మార్గంలో ఉన్నాడని చెప్పేసి అతని చావుకి కీలక పాత్ర పోషించిన విభీషణుడికి శ్రీ మహావిష్ణువు కలియుగం అంతం వరకు చావు ఉండదని వరమిస్తారు. ఇదంతా మనకు తెలిసిందే గానీ అసలు మన టాపిక్ ఏంటంటే విభీషణుడికి కలియుగంలో పని ఏంటి? పురాతన జ్ఞానాన్ని కాపాడమే కాకుండా కల్కి భగవానుడి యొక్క అవతారంలో ఈయనకి త్రేతాయుగంలో యుద్ధంపై ఉన్న జ్ఞానం మొత్తం నేర్పించి కల్కి భగవాన్ని విజయం వైపు తీసుకెళ్లడమే ఈయన యొక్క ముఖ్య కర్తవ్యం. దాని కారణంగానే ఈయన కూడా ఇప్పటి వరకు చిరంజీవిగా ఉన్నారు. మరి ఈయనపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. పార్ట్ 6/7 విష్ణుమూర్తి సుదర్శన చక్రం మరియు శివుడి త్రిశూలం పట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో అదే విష్ణుమూర్తి 6వ అవతారం మరియు శివుడి యొక్క శిష్యుడైన పరశురాముడు గొడ్డలు పట్టుకున్న అంతే భయంకరంగా ఉంటుంది. బందిపోట్లు చూసి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏ విధంగా అయితే పరిగెడతామో అదే విధంగా ఒకప్పుడు పరశురాముడు గొడ్డలు పట్టుకుంటున్నాడని తెలిసి గొప్ప గొప్ప క్షత్రియులు ప్రాణాల కోసం పరిగెట్టేవారు. 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి అధర్మ మార్గంలో వెళ్ళిన ప్రతి ఒక్క క్షత్రియుడిని కేవలం ఒక్క గొడ్డలతో అతి కిరాతకంగా చంపేశారు. శివుడు వరం కారణంగా చిరంజీవిగా ఉన్న పరశురాముడు రానున్న కల్కి భగవానుడికి విద్య నేర్పించి యుద్ధానికి సిద్ధం చేస్తారు. కర్ణ, భీష్మ, ద్రోణుల వంటి మానవులకే విద్య నేర్పిస్తే స్వయంగా దేవతలతో సైతం యుద్ధం చేసేంత వీరులుగా ఎదిగారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా ఒక దేవుడికే యుద్ధం నేర్పిస్తున్నారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం కలియుగం లాస్ట్‌లో యుద్ధం ఏ విధంగా ఉంటదో. ఇక్కడ కేవలం ఒక కల్కి భగవానుడి యొక్క గొప్పతనమే కాదు, ఈవెన్ నేను కలిపురుషుడి యొక్క శక్తి గురించి కూడా చెప్తున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బలిచక్రవర్తి. పేరులకి రాక్షసులకి రాజైన ఎంతో దానగుణంతో మరియు నీతిగా రాజ్యాన్ని పాలించేవారు. కానీ కేవలం స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధని చెప్పుకోవడంతో విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని ఒక 3 అడుగుల జాగా దానంగా అడుగుతారు. 3 అడుగుల జాగాయే కదా చిన్నదే అని చెప్పేసి బలిచక్రవర్తి సరే అని అంటారు. ఇంక వెంటనే వామనుడు తన నిజ స్వరూపంతో ఒక అడుగు స్వర్గం మీద మరియు ఇంకొక అడుగు భూమి మీద వేసి 3 అడుగు ఎక్కడెయ్యాలా అని అడుగుతారు. ఇంక బలిచక్రవర్తి వచ్చింది శ్రీ మహావిష్ణువు అని అర్థం చేసుకొని ఆ 3 అడుగుని తన తల మీద వేయమని చెప్తారు. ఇంకెప్పుడైతే వామనుడు తన తల మీద కాలు వేస్తారో తన పాతాళంలోకి వెళ్ళిపోతాడు. తన యొక్క దానగుణాన్ని మెచ్చిన శ్రీ మహావిష్ణువు చిరంజీవిగా ఉంటారని చెప్పేసి వరం ఇస్తారు. దాని కారణంగానే ఇప్పటి వరకు బలిచక్రవర్తి కూడా వీళ్ళలో ఒకళ్ళుగా చిరంజీవిగా ఉన్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఖరి చిరంజీవి వచ్చేసి మార్కండేయ. కొంతమంది సప్త చిరంజీవులు అని చెప్పేసి 7 చిరంజీవుల గురించే చెప్తారు. కానీ నిజానికి అసలైన చిరంజీవులు 8 మంది. అండ్ 8వ అతను వచ్చేసి మార్కండేయ. ఇతని స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మిగిలిన 7 చిరంజీవులు అయితే వీరత్వం లేదా శాపం కారణంగా చిరంజీవులుగా ఉన్నారు, కానీ కేవలం భక్తిని నమ్ముకొని అయితే మార్కండేయుడు ఒకడే ఉన్నారు. ఇతని స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈవెన్ మన బ్రో సినిమాలోనే సాయిధరం తేజ గారి పేరు మార్కండేయ కదా, ఆ స్టోరీని కూడా ఇతని స్టోరీ నుంచే ఇన్స్పైర్ అయ్యి రాయబడింది. అండ్ మరి అతని గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఫుల్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ భూమి మీద ఇప్పటి వరకు జీవించి ఉన్న 8 మంది చిరంజీవుల గురించి చెప్పిన ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.